ఈరోజు గుప్పెడంత మనసు సీరియల్ ఎపిసోడ్ చూసిన మీకు ఏమనిపించింది? అసలు నాకైతే ఏమనిపించిందంటే రిషి సార్ రంగాగా ఉన్నంతసేపు వసుధారి ఎంత అయినా సరే మీరు రంగా కాదు రిషి సారే అంటూ ఎంత వాదించినా అక్కడ రిషి సార్ నేను రిషిని కాదు రంగానే అంటూ చెప్పుకొచ్చారు. ఇప్పుడు ఇక్కడికి వచ్చిన తర్వాత ఈరోజు సరోజ నువ్వు నా రంగా బాబే రిషి కాదు అని చెప్తుంటే నేను రంగాని కాదు రిషినే అని చెప్తున్నారు. అయితే సీరియల్ అయితే ఫార్వర్డ్కి వెళ్ళింది కాదని నేను చెప్పడం లేదు, కానీ అయితే అక్కడ రంగాగా ఉన్నప్పుడు రిషి కాదన్న రిషి సార్ ఇక్కడ రిషిగా వచ్చగా రంగాని కాదు అంటున్నారు. క్వైట్ ఆపోజిట్లీ ఈరోజు సీన్స్ అయితే ఉన్నాయి. అదే గమనించదగ్గ విషయం, అంతే తప్ప ఇందులో తప్పేమీ లేదు. ఎందుకంటే నిజానికి ఆయన రంగాగా ఉన్న ఆయనే రిషి సార్ అన్న విషయం అందరికీ తెలిసిందే. అయితే అక్కడ కారణాల వల్ల ఆయన అలా నటించాల్సి వచ్చిందన్న విషయం త్వరలోనే రివీల్ చేస్తానని ఆయన కూడా చెప్పారు. అయితే సరోజ రంగాని నిరూపిస్తుందా ఆయనే రిషి సార్ అని నిరూపిస్తుందా ఏం జరుగుతుందో అయితే తెలియదు. ఈరోజు శైలేంద్రకి దెబ్బలు మాత్రం గట్టిగానే పడ్డాయి చేసిన తప్పుకి. అయితే వెంటనే విలన్కి సంబంధించి ఏమన్నా విషయాలు బయటపడే ఛాన్సెస్ ఉన్నాయి. ఈరోజు శైలేంద్రది ఒక విషయం అయితే బయటపడింది. ఇలా వాళ్ళిద్దరూ తల్లి కొడుకులు చేసిన తప్పులు ఒక్కొక్కటి బయటకు తీసుకొస్తారా లేదా అనేది, ఎలాంటి ప్లానింగ్తో బయటకు తీసుకొస్తారనేది ఇంక ఇంట్రెస్టింగ్గా సాగాల్సిన విషయం. అంతేకాకుండా ఈరోజు రిషి వసు ఇద్దరితో ఉన్న సీన్స్ పాత సీన్స్ మనకి గుర్తొచ్చేలా చేసాయి. యూత్కి చాలా బాగా కనెక్ట్ అవ్వడానికి గుప్పెడంత మనసు కారణం రిషి వసుయే. వాళ్ళిద్దరూ సరదాగా మాట్లాడుకునే మాటలంటే ప్రేక్షకులకి చాలా ఇష్టం. అలాంటి లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఛానల్ తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.